అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు తప్పకుండా ఢిల్లీ హోంమంత్రిత్వ శాఖ దృష్టికి కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో నా ఒక్క పార్లమెంటు పరిధిలోనే నా దృష్టికి ఇన్ని విషయాలు వచ్చినాయి, వీటిని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను సార్, అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోండి అంటాం. డైరెక్ట్ ఇక్కడ చెప్పకుండా డైరెక్ట్ అక్కడే చెప్తే ఏం జరుగుతుందంటే, ఇక్కడ కాంగ్రెస్ పాలిస్తుంది కాబట్టి బీజేపీ ఎంపీలు ఓరుస్తలేరు, మా మీద పోయి ఢిల్లీలో కంప్లైంట్ చేస్తున్నారు అని ఒక నెగటివ్ ప్రొపగండాకి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి చట్టం తెలిసిన వ్యక్తిగా ప్రొసీజర్ని ఫాలో అవుతూ ముందు డీజీపీ గారిని, తర్వాత హోంమంత్రి గారిని, ఆ తర్వాత గవర్నర్ గారిని, ఆ తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ గారి దృష్టికి ఖచ్చితంగా ఈ సమాచారం అంతా తీసుకెళ్తామని. ఇప్పుడు మీరు సర్జికల్ స్ట్రైక్ హైదరాబాద్లో ఓల్డ్ సీట్లో చేయాలని కోరుకుంటున్నారా? మేమేం కోరుకుంటున్నామంటే, భారత ప్రజాస్వామ్య సూత్రాలకి లోబడి ఈ దేశ పౌరులు కానోళ్ళు, ఈ దేశంలో ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, మయన్మార్ వాళ్ళు, రోహింగ్యాలు ఎవరైనా సరే చట్ట ప్రకారం వాళ్ళని బయటికి పంపించడానికి మేము చర్యలు స్టార్ట్ చేసినాం. వీ హోప్ దట్ ఓల్డ్ సిటీ కూడా క్లీన్ అవుతుందని కావాలని కోరుకుంటున్నాం. కాని పక్షంలో సర్జికల్ స్ట్రైక్ అవసరం ఉన్న రోజు తప్పకుండా భారత ప్రభుత్వం ఈ దేశ క్షేమాన్ని కోరి ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయాలనుకుంటే, ఎవరి మీద చేయాలనుకుంటే తప్పకుండా వారి పట్ల భారత ప్రభుత్వం చేస్తుంది. సర్జికల్ స్ట్రైక్ అంటే తుపాకీ తీసుకొని పోయి కాల్ చేయడమే కాదన్నా, ఐడెంటిఫై చేసిన తర్వాత బస్ ఎక్కి తీసుకుపోయి వాళ్ళని వాళ్ళ దేశంలో దించడం కూడా ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్. సర్జికల్ స్ట్రైక్ అనగానే హింసాన్ని మాత్రం దయచేసి అనుకోవద్దు. నేను డీజీపీ గారితో మాట్లాడినప్పుడు నా పార్లమెంట్లో జరిగిన అంశాలు నా దృష్టికి వచ్చినాయి. ఒక్క చిన్న మదర్సా, ఒక మండల కేంద్రంలో ఉన్న మదర్సాలోనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. కాబట్టి మీరు డీజీపీ కాబట్టి నేను ఎస్పీ గారి దగ్గరికి రాలేదు, డీజీపీ గారి దగ్గరికి వచ్చిన కాబట్టి రాష్ట్రం మొత్తం మీరే ఉంటారు కాబట్టి మొత్తం విచారణ చేయండి సార్. నేను చెప్పింది తప్పు అయితే ప్లీజ్ అప్డేట్ మీ, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఒకవేళ తప్పుడు జరుగుతుందని తెలిస్తే చర్యలు స్టార్ట్ చేయండి సార్. మళ్ళీ ఒక నేరం జరిగినాక, ఘోరం జరిగినాక అయ్యో ఇట్లా అయిపోయిందని బాధపడితే ఏం రాదు సార్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నేను డీజీపీ గారి దృష్టికి రాతపూర్వకంగా ఇవ్వలేదు, బట్ ఓవరాల్గా రాష్ట్ర డీజీపీ గారికి ఇవన్నీ విషయాలని చాలా స్పష్టంగా పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాతపూర్వకంగా లెటర్ పంపిస్తా ఉన్నాను, మీకు కూడా కాపీ ఇస్తాను. అనుమతి పొందినటువంటి మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్కి భారత ప్రభుత్వం ఫండింగ్ చేసేటువంటి మాట వాస్తవం. అనుమతి పొందినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ టేకెన్ పర్మిషన్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఏ మదర్సానన్నా భారత ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకున్న మదర్సా మీ దృష్టిలో ఉంటే దయచేసి మీరు మాకు ఆ మదర్సాల లిస్ట్ ఇవ్వండి, నేను చూపిస్తాను. బట్ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, నో మదర్సా ఈజ్ టేకింగ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ అథారిటీస్. అందుకనే దాని మీద విచారణ జరిపించమనేది ఈరోజు మా ప్రశ్న సారాంశం. So my point is, I am straightly coming on one madrasa where the incident happened in my parliament constituency, that is Jinnaram Mandal headquarters. There only we inquired. Before going into the total history of the Telangana, I wanted to have a brief report on one particular madrasa. Only one madrasa, I myself along with 2-3 of my colleague advocates, I made an inquiry into the madrasa. There we came to know that the number of students in the madrasa are 70.